కూడా ఒక శిఖరం అనుకోవచ్చు సార్. ఖచ్చితంగా అండి. రామారావు గారు ఒక మనిషిగా, ఒక నటుడుగా, ఒక నాయకుడుగా, ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా తప్పకుండా ఆయన ఆదర్శప్రాయుడు. ఆయన వ్యక్తిత్వం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలో కులాలు ఇవన్నీ పెరిగిన తర్వాత ఎన్టీఆర్ను అన్నింటినీ కూడా కులంతో మాట్లాడుతున్నారు. కానీ ఒక సామాన్యమైన వ్యక్తి, అంత సంకల్ప బలము, అంత దృఢమైన క్రమశిక్షణ, అసలు ఒక మనిషి అనేవాడు ప్రపంచంలో వాడే రాముడు, వాడే రావణుడు, వాడే విష్ణువు, వాడే ఈశ్వరుడు, వాడే నారదుడు, వాడే భీష్ముడు అని ఎట్లా అంటే దర్శకుడు, నిర్మాత అన్నీ అనమాట. అంటే తెలుగు సినిమా రంగంలో చాలామంది హీరోలు ఉన్నారు. నాగేశ్వరరావు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అన్నీ ఇచ్చారు. రామారావుని అక్కడే ఆపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆయన కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల ఆయన అక్కడ ఆపేసింది. బీజేపీ కూడా ఇంతవరకు ఎందుకు ఆపిందంటే ఆయన వాళ్ళ రాజకీయాలను కొద్దిగా లైక్ చేయలేదు, మొదట్లో తీసుకున్నవాడు. కానీ రామారావు గారు నటుడుగా కానీ ఒక వ్యవస్థను ఆయన ఊహించాడు. ఇప్పుడు మండల వ్యవస్థను సృష్టించడంలో కానీ, లేకపోతే అప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో ఏదో చేసుకుంటూ పోవడము, అంతఃకలహాలు, ఈ అవినీతి వ్యవహారాలు తప్ప, ఇదిగో ఈ ట్యాంక్ బండ్ ఇలా చేద్దాము, లేకపోతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇలా పెడదాము, ఇట్లాంటి ఆలోచన లేదు. ఆయన ఒక కొంచెం కళాత్మకమైనటువంటి ఒక స్పర్శ కూడా ఆయన ఒకటి ఇచ్చాడు. మూడవది, పేదాడికి పట్టాడు అన్నం పెట్టడమే నా ఫిలాసఫీ. ఒకటే ఒక్క మాట, అది గొప్ప మాట కదా. సో అప్పుడు ఒక మాట వినేవాళ్ళు, మేము అనేవాళ్ళు, రామారావు ఇచ్చిన ₹2 కిలో బియ్యము, జనతా వస్త్రాలు, ఆయన కట్టించిన చిన్న ఇల్లు, గొప్ప ఆలోచన కదండి అది. ప్రజలు అలా బతికేవాళ్ళు. మీరు పెద్ద పెద్ద విజన్లను పెట్టి అదాని అనుకో, అంబానీ అనుకో చేరడం కంటే మన దగ్గర ఉన్న పేదాడికి పెట్టడం అనేది చాలా ఇది. అలాగే మహిళలు సారా వ్యతిరేక ఉద్యమం వచ్చింది, ధైర్యంగా అసలు పార్టీ జెండా కూడా పక్కన పెట్టి సారా ఉద్యమం జెండా పట్టుకున్నాడు. సారా నిషేధం అన్నాడు, సారా నిషేధం పెట్టేశాడు. సో రామారావు గారికి ప్రజలకు సేవ చేయటము, ప్రజల మనోభీష్టాన్ని తెలుసుకోవటము. మూడవది, పార్టీని కూడా ఎలా పెంచాడు. కింది వర్గాలు, చదువుకున్న వాళ్ళు, బీసీలు, వీళ్ళందరికీ కూడా ఒక స్థానం కల్పించాడు ఆయన. కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని ఛేదించాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ, లేకపోతే దానికి ఎన్ని స్థానాలు, ఇవన్నీ ఆలోచిస్తున్నామంటే ఆ గుత్తాధిపత్యాన్ని ఛేదించిన ఘనత అక్కడ జ్యోతిబాసు, ఇక్కడ నమ్ముద్రిపాదు, ఇక్కడ ఎన్టీ రామారావు, తమిళనాడులో డిఎంకే, ఇట్లా 4-5 పార్టీలు వీళ్ళందరూ చేశారు. కాబట్టి ఇది ఉత్తరాదిన లోహియా. కాబట్టి రామారావు గారిది చాలా సమున్నతమైన వ్యక్తిత్వము. ఇంకోటి అండి, చివరిలో కూడా ఆయన అంటారు కదా, సమస్య వచ్చింది, ఆయన పెళ్ళి అన్నారు. ఆయన పెళ్ళిని వదులుకోవటం ఏం పెద్ద కష్టం అండి పదవి కోసం. నేను పెళ్లి చేసుకున్నాను, నా దాన్ని నేను కట్టుబడి ఉంటాను, మీరు రాజకీయం మీరు కావాలంటే మీరు చేసుకోండి అన్నాడు. సో అక్కడ ఆయన అంచనా కొంచెం తప్పు ఉండొచ్చు, కానీ తన మాటకు తన దీనికి కట్టుబడి ఉన్నాడు కదా. సో దాని మీద అది ఇది మాట్లాడడం, అది ఇప్పుడు అనేక మంది చెప్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు థియరీ అది ఇదని. వెన్నుపోటు థియరీ కూడా ఏం నిజం కాదు, ఎందుకంటే బాహాటంగానే జరిగింది ఆ రాజకీయ పరివర్తన. ఆయన తను చేయగలిగింది చేశాడు. తను ఒక మెట్టు దిగడానికి ఆయన నిరాకరించాడు. ఎందుకు దిగాలి, నా వ్యక్తిత్వం నేను ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి దానివల్ల ఆయన వ్యక్తిత్వమే కదా, ఆయన సాంఘిక చిత్రాల్లో కూడా గొప్ప పాత్ర ధరించండి రామారావు గారు. అంటే మీరు ఎన్ని సినిమాలు అంటే, ఒక కథానాయకుడు, లేకపోతే ఒక ఇదేది రక్త సంబంధాలు, ఒక గుడిగంటలు, ఒక ఆత్మబంధువు, మీరు అలా తలుచుకుంటే ఈక్వల్ ఇంకా మిస్సమ్మ, గుండమ్మ కథ, ఇట్లాంటివి ఇంకా సరే. సోషల్ పిక్చర్స్లో కూడా రామారావుకు చాలా పెద్ద పెద్ద సక్సెస్ రేట్లు ఉన్నాయి. ఇదే 5 పాత్రలు ధరించి ఒక మనిషి ఆ సినిమా దర్శకత్వం, నిర్మాత కూడా ఉంటాం, ఊహించలేం కదండి. ఎవరి వల్ల సాధ్యం కాదండి, యుగ పురుషుడు అంతే ఆయన. అందుకనే యుగ పురుషుడు అంటే. శోభన్ బాబు, నాగేశ్వరరావు ఒక మాట అనేవాడు. నాగేశ్వరరావు అన్నారు కదా, దర్శకత్వం అయితే నేను చేయను బాబు, దర్శకుడు అయ్యేవాడు నియంతలాగా. శోభన్ బాబు ఏమో నన్ను చాలా మెచ్చుకుంటారు, అంతా నిజమే, కానీ నేను ఇతర పనులు ఏం చేయలేదు కదా, ఏదో నా పాత్రను జాగ్రత్తగా వేసుకుంటే వెళ్ళాను. ఆ విషయంలో కృష్ణ కొంచెం రామారావుకి దగ్గరగా ఉంటాడు, ఆయన కొద్దిగా ఫైర్ బ్రాండ్. బట్ ఈయన ప్రతిభ చాలా పెద్దది. రామారావు గారితో ఏమైనా దరిదాపులకు వచ్చేవాడు ఉంటే అట్లా కొంచెం ఎస్వి రంగారావు ఉంటారు, ఆయన పద్ధతిలో. ఆయన హీరో కాదనుకో బేసిక్గా. కాబట్టి ఆయన ఈ డిజర్వ్స్ అండి. రిక్షారాముడు తీసినందుకు ఎంజి రామచంద్రన్కు ఈ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారండి. నిజానికి రిక్షారాముడు ఏ మూలకండి,
జయము నిశ్చయంలో పాట పాడినప్పుడే రామారావు గారు రిక్షా ఆడి పాత్ర వేసేసాడు. ఆ పాట ఇప్పటికి కూడా చాలా ఫేమస్. మన దేశం అనుకుంటా. శభాష్ రాముడు. ఇంకా తర్వాత రాముడి పాత్రలు ఎన్ని వేసారో మనం చెప్పలేం. అడవి రాముడు అసలు దేవుడు అంటే ఆయనే అనుకుంటే అది కూడా రాముడు కృష్ణుడు అంటే ఈయనేమో అనుకున్నట్లుగా నిరాజనాలు పెట్టారు. కూడా మనిషిగా కూడా ఉన్నతంగా నిలబడ్డాడు. ప్రతిపక్షాలను ఒక దగ్గరికి చేర్చాడు. లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, పేదరికం మీద పోరాటం, ఈ పదాలన్నీ కమ్యూనిస్టుల పదాలన్నీ తీసుకొని బూర్జువాలు ఒక వరవడి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకు భారతరత్న ఇస్తే తప్పకుండా తెలుగు వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. అయితే భారతరత్న ఇచ్చారు కాబట్టి మోదీ గారికి లేదా చంద్రబాబుకో దాన్ని బట్టి ఓట్లేస్తారంటే ఇప్పుడు ఒక విధంగా రామారావు గారికి భారతరత్న ఇవ్వడం వల్ల ఆ విషయాలన్నీ మళ్ళీ వాళ్ళ బుర్రలోకి వచ్చే ఒక అవకాశం కూడా ఉంది. ఆయన రాజకీయం ఎలా ఉంది హోప్ సార్, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. మరి చూద్దాం, పాజిటివ్గా ఇచ్చి ఉండాలి. ఇప్పుడు ఏం పొలిటికల్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏదో రకంగా వస్తే చాలా మంచిదే ఈ సంవత్సరం. అది మొన్న ఆయన శత జయంతి సంవత్సరం కూడా గత సంవత్సరం చేసినట్టున్నారు కదా. వి విష్, వి హోప్ సార్. ఇక ముద్రగడ పద్మనాభం గారు సార్,